దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేం చేయుచున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుతున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నది. ఈ కీర్తన 50వ కీర్తన 23 వచనాలు ఉన్నాయి. ఇందులో అంటాడు, లాస్ట్ వచనం 23వ వచనంలో, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుతున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడి మార్గము సిద్ధపరచుకున్నాను. స్తుతియాగం అంటే ఏంటి? మనం ఆరాధన చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆరాధన చేసుకున్నామా? అదే స్తుతియాగం. స్తుతించటం, ఆయన స్తోత్రం చెప్పడం, హల్లెలూయా అని చెప్పటం. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అంటే మహిమ ఘనత ప్రభావం వ్యక్తి దేవుడికి కలుగును గాక అని అర్థం. అంటే మహిమ సమస్త మహిమ ఘనత ప్రభావం కీర్తి దేవుడు అనే మాటలు ఒక్క మాటతో మనం హల్లెలూయా అంటాం. అందుకనే హల్లెలూయా. హల్లెలూయా ఎందుకంటే హల్లెలూయా అనే ఒక పదములో ఆయనకు మహిమ ఘనత ప్రభావం కీర్తి కలుగును అని అర్థం వస్తాయి అన్నమాట. స్తోత్రం అన్నా కూడా ఆయన స్తోత్రం కలుగును కాక అంటాం. అంటే మహిమ కలుగును కాక, స్తోత్రం కలుగును కాక, అది కూడా ఆయనకి, అది కూడా సేమ్ అట్లా అనమాట. ఈ కీర్తన 50వ కీర్తన ఎవరు రాశారు? 23 వచనాలు ఉన్నాయి ఇందులో. ఆసాపు రాశాడు. చూడండి, పైన ఆసాపు కీర్తనలు ఉంటారు. ఆసాపు కీర్తన. ఎవరి ఆసాపు? ఎవరి ఈ ఆసాపు అంటే, ఇప్పుడు మనకి కీర్తనలు 150 ఉన్నాయి. ఇందులో దావీదు ఎక్కువ రాశాడు, 73 కీర్తనలు రాశాడు. సొలొమోను కీర్తనలు కూడా ఉన్నాయి. తర్వాత మోషే కూడా రాశాడు. తర్వాత హేమాను అన్నయ్య కూడా రాశాడు. ఆసాపు రాశాడు. హిజ్కియా రాశాడు. ఇలా మొత్తం అందరం కలిసి 150 కీర్తనలు ఉన్నాయి. ఇందులో ఆసాపు రాసిన కీర్తనలో 50వ కీర్తన ఎక్కడ? ఈ ప్రతి కీర్తనకు ముందు కూడా ఫారో కుమారుడు కూడా రాశాడు. ఇందులో కీర్తన ఫారో కుమారుడు కూడా రాశాడు. అందుకనే ఈ ఎక్కడ ప్రతి కీర్తన ముందు కూడా ఈ దావీదు కీర్తన అని, ఫారో కుమారుల కీర్తన పాడినదని, ఆసాపు కీర్తన అని ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు. ఇందులో ఈ ఆసాపు ఎవరంటే ఒక లేవీయుడు, అంటే లేవి వంశానికి చెందినవాడు. ఈ మెరారి లేవీయులు ఉన్నారు కదా, మెరారి ఆయన కుమారుడు. ఇప్పుడు మన మోషే తండ్రి యోబేదు, ఆయన, ఈ ఆసాపు, ఈ హేమాను, వీళ్ళంతా కూడా బంధువులు. వీళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు పెట్టారు అంటే దావీదు పెట్టాడు. హేమాన్ అన్న ఒకరిని, ఆసాపు అన్న ఒకరిని ఆరాధనలో మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టాడు. అంటే వీళ్ళ సంగీత విద్వాంసులు వీళ్ళు. హేమాన్ అన్న ఒక ఆయన, ఆసాపు అనే ఒక ఆయన సంగీత విద్వాంసులు వీళ్ళు. కీర్తనలు రాశారు, పాడారు, గొప్ప జ్ఞానం కలిగిన వారు. ఈయన ఒక లేవీయుడు, మరి గొప్ప విద్వాంసుడు. మరి హేమాను తోబుటూల్లో ఒక ఆయన ఉన్నాడు, బెరకయ్య అని. ఆయన కొడుకు అనమాట బెరకయ్య. హేమాను తోబుటు బెరకయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడు ఆసాపు. అంటే ఆసాపు తండ్రి పేరు బెరకయ్య. ఈ బెరకయ్య ఎవరంటే హేమాను తోబుటు అంటే అన్నదమ్ముల్ని తోబుటు అంటారు, ఆయన సహోదరుడు అనమాట. ఇలా ఈయన రాశాడు. చూడండి, ఈ కీర్తన అంతా కూడా జాగ్రత్తగా మీరు చదివితే
దేవుడు ఎంత గొప్పవాడు అనేది వివరణ మనకి ఇందులో ఉంటుందన్నమాట. ఆయన దేవుడి యొక్క గొప్పతనం తెలియపరుస్తున్నాడు. దేవుడి యొక్క గొప్పతనం తెలియపరుస్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ మొట్టమొదట? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. దేవాది దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఘనుడు, ఆయన శ్రేష్ఠుడు, ఉన్నతుడు, పరిశుద్ధుడు. ఏమంటాడు? ఆయనలో ఏ గమనం ఛాయను లేదు. అంటే కల్మషం లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు. ఆయన నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడు. నిజంగా దోషం లేనివాడు మనుషులు, ప్రతి మనుషులను కూడా దోషం ఉంటుంది. ప్రతి మనుషులను కూడా దోషం ఉంటుంది. దోషం లేనివాడు దేవుడు మాత్రమే. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు. చూడండి, మనుషులందరూ కూడా కల్మషంతో నిండిపోయి ఉంటారు. కల్మషం ఉంటుంది లోపల ఉండి పెట్టుకుని బయటికి ఆ లోపల వాళ్ళ హృదయంలో ఉంటుంటుంది, బయటికి మామూలుగా మాట్లాడతారు. రాము బాగున్నావా, ప్రసాదు బాగున్నావా, రామ రండి 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 రండి, అన్ని మంచిగా మాట్లాడతారు, మంచిగా ఆహ్వానిస్తారు. కానీ ఆ హృదయంలో ఏముందో దేవుడికి మాత్రమే తెలుసు. మన గురించి అసలు ఏమనుకుంటారో దేవుడికి మాత్రమే తెలుసు. అందులో కల్మషం ఉందా, లేకపోతే మంచి మనస్సు ఉందా, మన పట్ల సౌహృదయం ఉందా, మన అంటే అసలు గౌరవం ఉందా లేదా అనేది మనకు తెలియదు. అయితే వాళ్ళ మాటలలోనూ వాళ్ళ క్రియల్లోనూ మనకు అర్థమైపోతుందిలే. అర్థమవుతుందా? తెలిసిపోతుంది. తోడుకోవడలే ఉంటుందండి. ఆవిడకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. తోడుకోవడం మంచిదో చెడ్డదో తెలియదు మనకి. మంచి కోరుకుంటుందో, చెడు కొడుతుందో, ఈర్చి పడుతుందో, అసూయ పడుతుందో తెలిసిపోద్ది. మనుషులకి ఇప్పుడు వాళ్ళు దాటిపోతున్నామంటే అసూయ వచ్చేస్తారు. వాళ్ళకంటే మనం మంచి చీర కట్టుకుంటే అసూయ వచ్చారు. వాళ్ళకంటే మంచి పొజిషన్లో ఉంటే అసూయ వచ్చారు. ఇవన్నీ కూడా సహజం, మనుషుల్లో ఉంటాయి. కానీ దేవుళ్ళో ఉండవు అన్నమాట. దేవుళ్ళు ఆయన అందరినీ మీరు అందరినీ సమానంగా చూస్తారు ప్రభువా. ప్రార్థన చేసింది కాదు ప్రభు, అందరికీ మీరు ఇస్తారు ప్రభువా. మేము మనుషులు అయితే మమ్మల్ని అనే ప్రార్థన చేయాలి. అట్లాగా ఆయన, అందుకే ఆయన దేవుడు, అందుకే ఆయన దేవుడు అని అన్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. ఏమని? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు రమ్మని పిలుచుచున్నాడు. అంటే సియోను నుంచి భూ దిగంతం వరకు కూడా ఆయన పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. దాన్ని తెలుసుకోండి అంటున్నాడు. యెషయా గ్రంథం 45:22 అంటాడు, భూ దిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేదు. భూ దిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే తప్ప వేరొక దేవుడు, నేనే దేవుడని ఆయనే బయలుపరుచుకుంటున్నాడు. నేను దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన తనతో బయలుపరుచుకుంటున్నాడు. రండి అని పిలుస్తున్నాడు. సియోనులోంచి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. సియోన్ అంటే ఎక్కడ? ఆయన పరలోకంలోంచి ఆయన పిలుస్తున్నాడు. భూలోకంలో భూ దిగంతంలో నివాసులను నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే తప్ప వేరొక దేవుడు లేడు. మళ్ళీ ఏమంటాడు? మత్తయి సువార్త 8:5 ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, అలా చేస్తాను. ప్రయాసపడుతున్నాం. మనం నరులుగా పుట్టిన భూలోకంలో నరులుగా పుట్టాము, నరులుగా పెరిగాము, నరులుగా జీవిస్తున్నాము. కానీ మనం ఎలా ఉన్నామంటే ప్రయాసపడుతున్నాం. ఏంటా ప్రయాస? సంసారాన్ని పోషించడం అనే ప్రయాస.
ఉద్యోగం చేస్తూనే ప్రయాస, వ్యాపారంలో ప్రయాస, ఇలా రకరకాల సమస్యలతో ప్రయాసపడుతున్నాం మనం, ఇబ్బందులు పడుతున్నాం మనం, సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం పోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, నా దగ్గరికి రండి అంటే వస్తున్నారా? రావట్లేదు. ఆయన ఏమంటాడు మరొక మాట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు, నా కాడిని ఎత్తుకు నా యొక్క నేర్చుకోండి, నా కాడి సులువుగా నా భారం తేలికగా ఉంటాడు. మనలో దేవుడు ఉన్నప్పుడు, మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, మన గృహంలో దేవుడు ఉన్నప్పుడు మన భారం ఆయన భరిస్తాడు, మన భారం ఆయన భరిస్తాడు. అందుకంటే అంతా నీదే భారం, అంతా ప్రభు అంటే ప్రతి విషయాన్ని కూడా దేవుడిని పెట్టుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా దేవుడిని పెట్టుకోవాలి. దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి. ఆ భోజనం చేసినప్పుడు దేవుడిని ప్రార్థన చేసుకోవాలి. మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అంటే అప్పుడైతే మనం ప్రార్థన చేసుకున్నామో ఆ పని సులువు అయిపోతుంది అనమాట. బ్యాంక్ పని మీద వెళ్తున్నాం, ప్రభా పరిపూర్తి సాయం చేయండి, ఆయన మీద పెట్టేసాం, ఇంకా ఆయన మీద పెట్టేసాం కాబట్టి ఇంకా పని అయిపోతుంది. నా మీద పెట్టండి అంటున్నాడు ఆయన. మీ యొక్క భారాన్ని నా మీద పెట్టండి, మీ యొక్క కష్టాన్ని నా మీద పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు పేదపత్రికలు అంటాడు కదా, పేదపత్రికలు ఏమంటాడు, ఒక మాట ఉంటుంది కదా, నీ చింత నా మీద వేయండి. ఇప్పుడు మనం చింతపడుతూ ఉంటాం. ఏటా చింత? ఈ కూతురు పెళ్లి ఎలా చేయాలని ఒక చింత, ఈ కొడుకు పెళ్లి ఎలా చేయాలని ఒక చింత, ఇల్లు లేదు ఒక ఇల్లు కావాలనేది ఒక చింత, లేదా ఈ అనారోగ్య సమస్య ఉంది, ఈ అనారోగ్యం ఎట్లాగా ఈ ఆరోగ్యం బాగుండాలనేది ఒక చింత. ఈ అన్ని కూడా నా మీద వేయండి అంటున్నాడు దేవుడు. మీ చింత నా మీద వేసి మీరు ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటా. అంటే మనం ఏమనుకుంటాము, మనం మన మీద ఆధారపడుతూ ఉంటాం, మన మీద ఆధారపడిపోతూ ఉంటాం. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయం వస్తుంది. సహాయం దొరికినప్పుడు దేవుడు సహాయం చేయకపోతే, ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సాక్ష్యం చెప్పింది బావాలి, మంచి సాక్ష్యం చెప్పిందాం. మా జీవితంలో జరిగిన దేవుడు చేసిన మేలు సన్నిధిలో చెప్తే దేవుడు ఆలకిస్తాడు, ఆయన సంతోషిస్తాడు, మరింత దీవిస్తాడు. ఎందుకంటే ఆయన సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు వాళ్ళు క్షేమంగా ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో ఉండగలుగుతున్నారు. అందుకని మన చింత ఆయన మీద వేయాలంటారు. నిగంతమైన నివాసం ఏమన్నాడు, తూర్పు దిక్కు వాళ్ళని పడవ దిక్కు భూ నివాసం రమ్మని పిలుస్తున్నాడంట. ఆఖరి ప్రశ్నలు ఏమంటాడు, మీది ఆకాశంలో భూమిని పిలుచుతున్నాడు, నా భక్తులను నా వద్దకు సమకూర్చుడని మీది ఆకాశంలో భూమిని పిలుస్తున్నాడు. ఆయన ఆకాశానికి భూమికి ఆజ్ఞాపించే దేవుడు. ఆయన ఆకాశానికి భూమికి ఆజ్ఞాపిస్తాడు. ఏమని? నా భక్తులు నా దగ్గరికి తీసుకురండి. ఏ ఆకాశమా భూమి, నా భక్తులు నా దగ్గరకు తీసుకురండి అని ఆయన ఆకాశానికి భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులోని దేవుడు ప్రకాశించుతున్నాడు. ఆయన ప్రకాశమానమైన వేగు చుక్క, ఆయన ప్రకాశించే దేవుడు, ఆయన మండుచు ప్రకాశించే దేవుడు, ఆయన మండుచు ప్రకాశించే దేవుడు. చూడండి, ఆయన 1వ దినవృత్తాంతం 15-16 చదవండి. 1వ దినవృత్తాంతంలో 15-16-17 వచ్చారు. 1వ దినవృత్తాంతాలు 15-16-17. 1 దినవృత్తాంతాలు 15 చూడండి. ఇక్కడ అంతట దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు, లోనకు వాద్య విశేషములను గంభీర ధ్వని చేయించు సంతోషంతో స్వరం ఎత్తి పాడనట్టు ఏర్పాటు చేయడానికి లేవీల అధిపతులకు ఆజ్ఞయించాడు. అంటే వీళ్ళందరినీ ఆయన సన్నిధిలో, దేవుడి సన్నిధిలో నియమించాడు. అది ఆ వాక్యం. తర్వాత 2వ దినవృత్తాంతం 29:30.
2వ దినవృత్తాలు 29:30. యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించారు. దావీదు దీర్ఘదర్శక ఆశాపును రచించిన శ్లోకములను ఎత్తి, యాసకు ఎవరైనా దీర్ఘదర్శి అంటున్నాడు ఇక్కడ. ఆశాపు దీర్ఘదర్శి, ప్రవక్తలు ఉంటారు, దీర్ఘదర్శులు ఉంటారు, యాజకులు ఉంటారు. ఇప్పుడు యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే నాలంటోడు, అంటే నాలంటోడిని యాజకుడు అంటారు. దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం నేను మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నేను యాజకుడు. ప్రవక్త అంటే ఎవరు? దేవుడు ప్రవక్తలతో మాట్లాడతాడు, అవి ప్రజలకి చెప్పాలి. అందుకనే ప్రవక్త అంటే ప్రవక్తకి దేవుడు చూపిస్తాడు, ప్రవక్తలో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ప్రవక్త ఏం చేయాలి? ప్రజలకి చెప్పాలి. వాళ్ళని ప్రవక్తలు అంటారు. ఇప్పుడు దేవుడు మాకు కొన్ని చూపిస్తాడు. నేను చెప్తున్నాను కదా మీకు, వర్షాలు గట్టిగా వస్తాయని చెప్పారా లేదా? మాకు దేవుడు ఇప్పుడు మే నెలలో చూపించాడు. సునామీ వస్తుంది, జల ప్రళయాలు ఎక్కడెక్కడ వచ్చేస్తూ ఉంటాయి, వర్షాలు బాగా భయంగా ఎప్పుడో మే నెలలోనే బయటపచ్చు. నేను అప్పటి నుంచి చెప్పకుండానే వచ్చాను, చెప్తానే వచ్చానా లేదా? అలాగనమాట. అంటే ప్రవక్తలకి చెప్తాడు, ప్రవక్త సంఘానికి చెప్పాలి, ప్రజలకి చెప్పాలి. ఇదిగో బాబు ఇలా రాబోతుంది, ఇదిగో సునామీ రాబోతుంది, ఇదిగో అగ్ని ప్రమాదం జరగబోతుంది. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లాలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు జరగడానికి 2 రోజుల ముందే ఈవిడకి దర్శనంలో కనిపించడం పెట్టాడు. నాతో అన్నది, అగ్ని ప్రమాదం జరుగుతుందని చూసి కళ వచ్చింది నాకు. అక్కడ ప్రజలందరూ చూస్తున్నట్టు, ఆపుతున్నట్టు, నల్లని పొగలుతున్నట్టు కనపడేదాన్ని. 2 రోజుల తర్వాత నిన్న కాక మొన్న టీవీలో స్పష్టంగా చూపించాడు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యాక్టరీ ఏదో అంటుపోయింది, పొగ కూడా నల్లగా అవుతుంది, ఆపుతున్నారు. టీవీలో ఎలా చూపించారో అలా దర్శనంలో చూసేసి, అంటే అది దేవుడిచ్చిన దర్శనం వరం. దర్శనం అనేది దర్శన వరం. దర్శనాలు చూడటం అనేది దేవుడిచ్చిన వరం. దాన్ని కాపాడుకోవాలి. మనం ఏదైనా మనం పొరపాటు చేసామనుకోండి దేవుడి పట్ల, దాన్ని మనం కోల్పోతాం అనమాట. అందుకని దేవుడితో జాగ్రత్తగా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. మామూలు విషయంగా దర్శనాలు చూడటం అనేది మామూలు విషయంగా, దర్శనం అనేది ఒక వరం. అది సచ్చివచ్చే వాళ్ళు చెప్తాడు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తాడు, పక్కన ఉన్న వాళ్ళు చెప్తాడు, కింద ఉన్న వాళ్ళు చెప్తాడు, ఆ ఈదులో ఉన్న వాళ్ళ గురించి చెప్తాడు. దేవుడు లోపల జరగబోతుందని దర్శనం చూపిస్తాడు. ఇలా మామూలు విషయం ఏంటి? ఒక దర్శనం చూస్తే ఆ దర్శనం నిదానంతో మన జీవితాలే మారిపోతాయి. అందుకనే దర్శనం వరం అనేది కూడా చాలా గొప్పది, దాన్ని కాపాడుకోవాలి. అలాగే కళలో చూపిస్తాడు కొంతమంది, దేవుడికి కొంతమంది కళలు చూపిస్తాడు. అది కూడా దేవుడిచ్చే వరం. అది కళలు కూడా అందరికీ రావు కళలు. ఇప్పుడు యేసేపు కళలు వచ్చాయి, అది నిజమైందా లేదా? యేసేపు కళ అన్నాడు, కళలు కానీ కూడా వస్తున్నట్టు రా అనేవాడు. ఎవరు వెళ్ళదు? అలా అన్నదం లేనివారు కళలు కానీ కూడా వస్తున్నట్టు రా. ఈయన కలగంటం, వాళ్ళ అన్నయ్యలు చెప్పడం, వాళ్ళు అసూయ పట్టడం, వీడేమో చీప్గా చూడటం, యేసేపుని చీప్గా చూడటం. ఎందుకని? వాళ్ళ అసూయ. వీడు కళలు చూస్తున్నాడని, దేవుడు వాడు కళలు చూపిస్తున్నాడని వాళ్ళ అసూయాలని. వాళ్ళు అసూయ పట్టారు, వాళ్ళు ఈర్చి పట్టారు, వాళ్ళ అన్నదమ్ములు. ఆఖరికి అతను గృహంలో పడేశారు, ఆ తర్వాత తీసి అమ్మేశారు. అయితే మరి అన్నయ్యలకి కష్టం వచ్చినప్పుడు యేసేపు దగ్గరికి వెళ్తే, మరి యేసేపు నన్ను ఇలా గృహంలో పడేశారు, నన్ను సంపాలను చూశారు, నన్ను అమ్మేశారు వీళ్ళు అని ఏమన్నా అనుకున్నాడా? కక్ష సాధింపు చేశాడా? చేయలేదు. ఎందుకంటే అదే అన్నాడు. అందుకనే దేవుడు ఆయన అట్లా చేయలేదు. యేసేపు ఆయన మంచివాడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, అన్నయ్యలంటే గౌరవం, కన్న తండ్రి అంటే గౌరవం, తమ్ముళ్ళంటే ప్రేమ, తమ్ముడంటే ఎంతో ప్రేమ చూపించాడు, అన్నయ్యలంటే ఎంతో గౌరవం చూపించాడు, తండ్రిని గౌరవించాడు.
తండ్రి నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు. అవసరం తీసుకొచ్చే వరకు కూడా ఎంతో చక్కగా చూశాడు, పోషించాడు, ఆయన్ని బాధ్యతను నెరవేర్చాడు. అందుకనే యోసేపు దేవుడి దృష్టిలో మంచివాడు అయ్యాడు. యోసేపుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. యోసేపుకి కళ చూపించాడు, ఆ కళను నెరవేర్చాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. మనం ఒక కళ కనుక చూసామంటే దేవుడు వాళ్ళు ఎంత ప్రేమిస్తే కళ చూపిస్తాడు, ఎంత ప్రేమిస్తే కళ చూపిస్తాడు, ఎంత ప్రేమిస్తే దర్శనం చూపిస్తాడు, ఎంత ప్రేమిస్తే మనం ఒక సేవకుడిగా పెట్టుకుంటాడు. అందుకని మన దేవుడితో ఎంతో జాగ్రత్తగా ఉండి ప్రార్థన ఆయనతో గడపాలి, ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అయిపోతుంది, అది చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి తీసుకుంటాడు, ఆయనతో కలిసి ఉంటాము, యుగ యుగాలు ఆయనతో ఉంటాము. యుగ యుగం అంటే ఎన్ని ఇప్పుడు మనకి ఇచ్చిన జీవితం ఆఫ్టర్లో 70 సంవత్సరాలు, అధిక ఉంటే 80 సంవత్సరాలు. దీనికే ప్రయాసపడుతున్నాడు మనిషి, దీనికే ఆయాసపడుతున్నాడు, దీనికే దుఃఖపడుతున్నాడు, ఏడుతాడు. దేనికి ఏడుతాడు? నాకు కారు లేదని ఏడుతాడు, ఇల్లు లేదని ఏడుతాడు, నాకు డబ్బులు లేవని ఏడుతాడు. కానీ నా కోసం నువ్వు చనిపోయావని ఏడవు, నా కోసం ప్రభావం చనిపోయావని ఏడితే అది లక్షణాత్మైన మానవంశిస్తుంది. ఆ ఏడుపు అందుకనే దేవుడి కోసం ఏడాలి, ప్రభు కోసం ఏడవాలి, ఆయన మన కోసం చేసిన త్యాగం తలుసుకుని ఏడవాలి. అది ఏడవ నీళ్ళు. మంచి బట్టలు లేవంటే, మంచిగా భోజనం లేకపోతే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. మంచి భోజనం దొరకము కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. బట్టలు లేకపోతే దుఃఖం వచ్చేస్తుంది, మంచి బట్టలు లేకపోతే దుఃఖం వచ్చేస్తుంది, మంచి వాహనం లేకపోతే దుఃఖం వచ్చేస్తుంది. అది ఆ దుఃఖం కాదు, లోకానుసారమైన దుఃఖం కాదు, మన శరీర కోరికలు తీర్చుకునేటానికి దుఃఖం కాదు, కోరికలు తీరట్లేదని దుఃఖం కాదు. దేవుడి కోసం దుఃఖపడాలి. దేవుడు తలుచుకుంటే దుఃఖం వచ్చేయాలి మనకి. ఆయన శిలువ మరణం తలుచుకుంటే దుఃఖం వచ్చేయాలి మనకి. ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు కదా, ఆయన కోసం కొట్టబడ్డాడు కదా, హింసించబడ్డాడు కదా, ఉమ్మేశారు కదా, మరి ఎవరి కోసం? మన కోసం కదా. అప్పుడు దుఃఖపడాలి. నేను ఒకసారి రాత్రంతా మరి క్యారల్స్కి వెళ్ళాం. క్యారల్స్కి వెళ్ళి తెల్లవారులు తిరగనాలు కూడా తెల్లవారిపోయింది. ఇంటికి వచ్చి పడుకున్నాను, నిద్ర పట్టేసి. 12 గంటలకు ఎన్నింటికో మళ్ళీ వెళ్ళికొచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కమ్ముకున్నాడు. నాకు సాధారణంగా నా అంతా నాకు ఇక్కడ కన్నీళ్ళు రావు. నాకు పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినట్టే కన్నీళ్ళు వస్తాయి. నాకు పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చేసినప్పుడు, నా మీదకి వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చేసినప్పుడు అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కళ్ళంటే నీళ్ళు ఉండకుండా కాకపోవడం. నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా ప్రార్థన చేస్తున్నాను? ఆ కలవరి శిలువను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు కళ్ళ ముందు పెట్టాడు, ప్రత్యక్షంగా నా కళ్ళ ముందుకు వచ్చేసింది కలవరి శిలువ. ఆయన శిలువ మరణం తలుచుకున్నాను, నా కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఆయన కళ్ళంతా నీళ్లు మొట్టమొదట కాలిపోతున్నాయి. ఏడ్చి ప్రార్థన చేసుకుంటే ఏడ్చి కడుపు నిద్రపోయింది. ఆ నిద్రలో ఆయన బలమైన వస్తాను ఆయన ఆ రోజు నన్ను అభిషేకించాడు దేవుడు. తెలుసా మీకు? రాత్రంతా క్యారల్స్ లో తిరిగి తెల్లారి పొద్దున దేవుడు తెల్లారి పొద్దున ప్రార్థన చేసుకుంటుంటే సిలువను ఆయనే జ్ఞాపకం చేసి ఆయనే నాలోకి వచ్చి ఆయనే ప్రార్థన చేస్తుంటే అల్లంతా నీళ్లు కారిపోతుంటే ఆ తర్వాత నిద్రపోతే ఆ నిద్రలో దేవుడు బలమైన హస్తం నా మీదకి వస్తే ఆ హస్తం ఎలా ఉందో తెలుసా? ఏళ్ళు ఇక్కడికి వచ్చినాయి. తల మీద పెడితే ఈ ఏళ్ళు ఇక్కడ దాకా వస్తే మనిషి ఏళ్ళు ఇక్కడ దాకా వస్తుందా? దేవుని స్తోత్రం కనుక ఆ బలమైన హస్తం నన్ను అభిషేకించాడు. ఆనాటి నుంచి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అక్కడి నుంచి నేను ఈ బైబిల్ చదవటమే, ప్రార్థన చేయటమే, వాక్యం వినటమే. అభిషేకించేశాడు దేవుడు నాలో. అభిషేకం ఎంత గొప్పదో తెలుసా? అభిషేకించబడిన వ్యక్తి గంటలు ప్రార్థన పెరిగిపోతుంది. ఇక దేవుడితో గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఇదే ఉంటుంది అతనికి ఆలోచన. ఇక వేరే ఆలోచనలు ఉండవు అభిషేకించబడిన వ్యక్తికి. పాపం చేద్దామని కానీ, లేదా మోసం చేద్దామని కానీ, లేదా దొంగతనం చేద్దామని కానీ, ఇలాంటి లోకానికి సంబంధించినటువంటి ఏమి కూడా ఇంకా అతనికి ఉండవు.
ఎలాంటి మనసు వస్తుందంటే ఇంకా తప్పు భావం అనేది రాదిగా. ఎందుకంటే అభిషేకించిన వాడు దేవుడు. ఆ అభిషేకం ఎవరైతే అభిషేకం దావీదును అభిషేకించాడు దేవుడు. దావీదును అభిషేకించాడు కదా దేవుడు. అభిషేకం ఎంతో గొప్పదంగా చెప్తున్నాను. దావీదును అభిషేకించాడు దేవుడు. ఆయన రాజు అయ్యే వరకు కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఈ లోకంలో సౌలు ఎన్నోసార్లు చంపాలని చూసాడు ఆయన. మరి చంపగలిగాడు సౌలు. ఆయన రాజు అయి ఉన్నాడు. ఈయన సామాన్యుడు మాత్రమే. దావీదు సామాన్యుడు, ఆయన రాజు. రాజు తలుచుకుంటే దెబ్బలు కరుగా. రాజు తలుచుకుంటే ఆయన తలుచుకుంటే సామాన్యుడు తక్కువ కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలుచుకుంటే నేను తట్టుకోగలనా? నేనెంత? ఆయన తలుచుకుంటే నన్ను చంపేయాలనుకుంటే నేను చంపేస్తాడు. ఎందుకంటే మిలిటరీకి ఆజ్ఞాపిస్తాడు, లేదా పోలీసులకు ఆజ్ఞాపిస్తాడు. నేను ఎక్కడ ఉన్నానో చూస్తాడు. ఆ పరిధిలో పోలీసులు గారు చెప్తాడు, మొత్తం ఇది ఎలా చంపేస్తాడు. అంటే అంత కెపాసిటీ రాజుకుంటారు. రాజు తలుచుకుంటే దెబ్బల పదం లేదు. ఆయన రాజు. ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు సౌలు. మరి దావీదు అప్పటికి రాజు కాలేదు, అభిషేకం మాత్రం పొందుకుని ఉన్నాడు. వీళ్ళు చంపేయాలి. ఎందుకు చంపేయాలి? పొగిడారని. సౌలు కంటే ఎక్కువ దావీదు పొగిడారని. సౌలు ఏమో 1000 మంది అన్నారు, దావీదు 10,000 మంది అన్నారు. అక్కడ ఈయనకు అసూయ వచ్చేసింది. నాకంటే గొప్పవాడు వాడు. వాడెంత, వాడు బతికెంత? ఆఫ్టర్ యేసయ్య కుమారుడు వాడు. దావీదు వాడు గొర్రెలు కాసుకుని వాడాడు, గుడ్డాడు, బచ్చగాడు. వాడు నాకంటే గొప్పవాడా? నాకంటే గొప్పవాడు నేను పొగుడుతారా వీళ్ళు? వీళ్ళు నా తర్వాతకి రాజు అయిపోతాడా వీళ్ళు? నా తర్వాత రాజు అయిపోతాడా వీళ్ళు? కాబట్టి వీళ్ళు చంపేయాలి. చంపేయాలనుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చంపగలిగాడా? చంపలేకపోయాడు. కారణం ఏంటి? అభిషేకం. దేవుడు అభిషేకించాడు. దేవుడి ప్రణాళిక ఆయన మీద ఉంది. ఆయన దేవుడి ప్రణాళికను ఆయన నెరవేర్చుకున్నాడు. ఎవరైనా అభిషేకించబడ్డారనుకోండి, ఇంకా ఆయన ప్రణాళిక, ఆయన దేవుడు ఆయన ప్రణాళిక చెప్పిన ఆయన అభిషేకించాడు కనుక ఆయన ప్రణాళిక నెరవేర్చుకునే వరకు కూడా ఆయన ఎవరు ఏమి చేయలేదు. దేని స్తోత్రం కలుగుగాక. ఎవరు ఏమి చేయలేదు. ప్రధానమంత్రి ఏమి చేయలేడు, ముఖ్యమంత్రి ఏమి చేయలేడు, ప్రజలు ఏమి చేయలేరు. ఆ నిదానంతో మనం ముందు వాడనమాట. దేవుడు నన్ను అభిషేకించాడు. ఏ ప్రణాళికతో అభిషేకించాడో కూడా నాకు దేవుడు నాకు చూపించాడు. నన్ను ఏ స్థితికి నన్ను తీసుకెళ్ళబోతున్నాడో కూడా నాకు తెలుసు. నన్ను ఎంతగా ఆశీర్వదించబోతున్నాడో కూడా నాకు తెలుసు. దేవుడు ఎందుకంటే నాకు ఆల్రెడీ చూపించేసాడు. అభిషేకించిన వాడికి ఆయన బలమిస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు. అందుకని అభిషేకం చాలా గొప్పది. ఆవిడ కూడా అభిషేకించబడింది. ఆవిడ కళ్ళు దేవుడు అభిషేకించాడు. నన్ను ఎలా అభిషేకించాడు ఆవిడ కూడా అభిషేకించాడు. బలమైన వస్త్రాలు మీదకి వచ్చింది. అక్కడి నుంచి ఆవిడ దర్శనం చూసేస్తుంది. ప్రతిదీ చెప్తాను, నాకు చెప్పి అన్నీ జరిగిపోతాడు. నాకేమో కళ చూపిస్తాడు, ఆవిడ దర్శనం చూపిస్తాడు. అంటే దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది. ఎవరంటారు కదా, ఈ స్థలం 10 మంది వస్తారు, ఎంతమంది వాడబడతారు అని. అంటే ఆ దర్శనం ఎవరు చూపిస్తాడంటే ఆయన ప్రేమించిన వారికి. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకి దర్శనం చూపిస్తాడు. అందరినీ అది అంటున్నాడు. ఇందులో దేవుడు ఒక కన్న తండ్రి ఉంటే గుర్తుపెట్టుకోండి. ఒక కన్న తండ్రి ఉంటాడు, 4 కొడుకులు ఉంటారు, 5 కొడుకులు ఉంటారు. 5 మంది సమానంగా ప్రేమిస్తాడా? 5 మంది సమానంగా ప్రేమించడు. ఆయన ఎవరో ఒకరి మీదే ఉన్నది ప్రేమ. యాకోబు యోసేపునే ప్రేమించాడు, మిగిలిన అందరినీ ప్రేమించాడు. అంటే మొదలు కొడుకులే, కానీ ఎక్కువ ఎవరు ప్రేమించాడు? యోసేపుని ప్రేమించాడు. అట్లాగనమాట. అలాగే దేవుడు కూడా అందరూ దేవుడు బిడ్డలే. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుడు బిడ్డలే. మరి అందరినీ ప్రేమించాడు దేవుడు. ప్రేమిస్తాడా దేవుడు? అందరినీ ప్రేమిస్తే ఇవ్వలేదు. అందరినీ ప్రేమిస్తే ఇవ్వలేదు. అందులో ఎవరో ఆయన ప్రణాళికలో కొంతమంది మాత్రమే ఉంటారు. అలాగే పరలోకం కూడా కొంతమందికే. ఇప్పుడు దీర్ఘదర్శి అంటే ఏంటో, యాజకుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, ప్రవక్త అంటే ఏంటో తెలుసుకోవాలి. మరి దీర్ఘదర్శి అంటే ఏంటి? దీర్ఘదర్శి జరగబోయేది చూచేస్తాడన్నమాట. ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి, ఒక ఆయన దగ్గర ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, సమయం ఉన్నాడు. ఆయన ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శి. ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శి 3 పోస్టులు ఇచ్చేసాడు దేవుడు ఆయన. ఎందుకని? చిన్ననాటి నుంచి ఆయన సన్నిధిలో పెరిగాడు ఆయన, దైవభక్తితో పెరిగాడు ఆయన,
దేవుడు ఇచ్చిన బిడ్డ అయినా సమయంలో అన్న ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన బిడ్డ సమయాలు, దేవుడి సన్నిధిలో పెరిగిన బిడ్డ సమయాలు. కాబట్టి ఆయన ఒక ప్రవక్త అయ్యాడు, యాజకుడు అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు. అప్పుడు ఏం చేశాడు? సౌలు అంటే సౌలు రాజుకు అయిపోతాడని చూసేసాడు. సౌలు ఎందుకు వెళ్ళాడు ఆయన దగ్గరికి? గాడిదలు పోగొట్టుకున్నాడు, గాడిదలు తప్పిపోయింది. ఆ గాడిదలు ఎక్కడ ఉన్నాయో నెతికి 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 ఎవరో చెప్పారు, అయ్యా మన దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు అని అంటే వీళ్ళు ఏం చేశారు? సమయాల దగ్గరికి వెళ్తున్నారు. సమయాల దగ్గరికి వెళ్తుంటే సమయాలు ఏం చూస్తాడు? సౌలతోనే ఏం చూస్తాడు? ఈయన రాజు, కాబోయే రాజుగా దేవుడు నిర్ణయించాలన్న విషయాన్ని చూస్తున్నాడు. ఈయన సౌలతోనే సౌలు వచ్చాడు. సౌలు వచ్చిన తర్వాత నా గాడులు తగ్గుకొని ఎక్కడో చెప్పడానికి ఈ దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక కాలు పట్టుకొని రావాలని చెప్పి ఒక కాలు తీసుకుని వచ్చాను. గాడులు తగ్గుకొని అయ్యారు ఎక్కడో చెప్పండి అంటే నీ గాడులు పలానా చోటనే అని చెప్పాను. చెప్పిన తర్వాత నీతో నేను మాట్లాడాను, నీతో నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాను అని చెప్పి సౌలుని, అప్పుడు సౌలుతో మాట్లాడి సౌలుని అభిషేకించాడు. ఎవరు? సమూయేలు. అప్పుడు దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చింది. అప్పుడు ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమన్నారు వీళ్ళు? సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడు అంటాడు. ఆయన ఎందుకన్నారంటే ఆయన గాడులు కాసుకునేవాడు, ఆయనకు అప్పుడు రాజు అవ్వలేదు. ఈయన అభిషేకం పొందుకున్నాడు, వెంటనే ప్రవచించడం మొదలుపెట్టాడు. అంటే దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చేసింది, ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆయనకి తెలియకనే ప్రవచించేస్తున్నాడు. అప్పుడు ఇలా అంటున్నారు, సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడైనా అంటే అలాగా ఇలా ఎవరైతే ఒకరి భవిష్యత్తు చూస్తారో వాళ్ళని దీర్ఘదర్శి అంటారు అన్నమాట. అది భవిష్యత్తు నేను దీర్ఘదర్శి అనుకుంటే నీ భవిష్యత్తు నాకు కనబడుతుంది. ప్రవక్తంగా ఓన్లీ దేవుడు ఏదైనా చెప్తారు అంతవరకే, కానీ నీ భవిష్యత్తు నీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ దీర్ఘదర్శులకు తెలిసిపోతాడు. మనుషులతోనే అతను చూసేస్తాడు. అతను భవిష్యత్తులో ఏమవుతాడు? ఒక రాష్ట్రపతి అవుతాడా, ఒక ప్రధానమంత్రి అవుతాడా, లేదా ఒక గొప్ప సేవకుడు అవుతాడా? ఏంటో వీళ్ళకి తెలిసిపోతే చెప్పేస్తారు. అక్కడ దీర్ఘదర్శి ఉన్నాడు మా ఊళ్ళో దేవాలయంలో. ఆయన నా గురించి చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? ఇప్పుడు 2000 సంవత్సరంలో నేను చనిపోతాను అనుకున్నప్పుడే ఇతను చావడు, నేను చచ్చిపోతానని మరణానికి అప్పగించేసి బయట పెట్టేశాడు, తన గుడిసెలో పెట్టేశాడు. అలాంటి టైంలో నా గురించి వెళ్ళి ఆయన అడిగారు. ఎవరు అడిగారు? దీర్ఘదర్శి అడిగారు. అడిగితే ఆయన అన్నాడు అతను చనిపోడు. ఎప్పుడు? 2000 సంవత్సరం. అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాను నేను? సావుకు దగ్గరలో ఉన్నాను. నేను నాకు చచ్చిపోతానని బయట పెట్టేస్తాను. అందరూ చెప్పేసుకున్నారు, ఊళ్ళో వాళ్ళు చెప్పేసుకున్నారు, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పేసుకున్నారు. చచ్చిపోతానంటే చచ్చిపోతాను అనుకున్నాను. కానీ ఆయన ఏమన్నాడు సార్? అతను చచ్చిపోడు, అతను జూబ్లీ హిల్స్ లో తిరుగుతాడు అని అన్నాడు. అన్న తర్వాత నేను 2007 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను. జూబ్లీ హిల్స్ లో ఉన్నాము. మరి ఆయన చెప్పాడు ఆయన 2000 సంవత్సరంలో చెప్పాడు. ఆయన జూబ్లీ హిల్స్ లో తిరుగుతాడు, ఆయన చచ్చిపోవడం చెప్పాడు. మరి చచ్చిపోలేదు, జూబ్లీ హిల్స్ లో తిరిగాను. మరి ఆయన కనపడి మీద దేవుడు చెప్పేశాడు ఆయనకి. దీర్ఘదర్శి ఆయన తెలుసుకోండి. అలాగే తర్వాత సేవకుడు అయిన తర్వాత మరి సేవ పరిస్థితి అని అంటే నీ సేవ ఆగదు అని చెప్పాడు. సేవ ఆగుతున్నాడు ఆయన. ఇవాళ సేవ ఆగే పరిస్థితి లేదు. సేవ ఆగుతున్నాడు ఆయన. సేవ ఆగదు. నేను సేవ చేస్తాను, నీ దగ్గర అనేకులు వస్తారు, మీరు నీకేంటే బాబు వెళ్ళండి అన్నాడు. మిమ్మల్ని బతిమాలుతారు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు కొడుకు గురించి జరిగింది. మా అబ్బాయి పెళ్లి మరి పెళ్లి చుట్టాలు పెళ్లి చేయాలనుకుంటున్నాము. మరి 27 సంవత్సరాలు వచ్చేసింది, మరి ఏంటి మరి పెళ్లి చేయాలి, సంబంధాలు ఏమి రావట్లేదు, కుదరట్లేదు అని అంటే ఆయన అన్నాడా నీకేంటే బాబు బతిమాలు చేసుకుంటారు మిమ్మల్ని అన్నాడు ఆయన. ఇలా అదే పరిస్థితి వచ్చింది. 3 సంబంధాలు వస్తున్నాయి. కానీ నేను డివైడ్ చేస్తాను. ఎందుకంటే ఒక పెద్దలు ఉంటారు, ఒకరేమో రకరకాల సమస్యలు ఉన్నాయి. డివైడ్ చేస్తాం. చాలా సంబంధాలు వచ్చినాయి. అంటే మీకేంటి మీరు బతిమాలు చేసుకుంటాడు ఎలా ఉన్నాడు ఆయన? బతిమాలు చేసుకుంటారన్నాడు. ఆ పరిస్థితి ఈరోజు దేవుడు తీసుకొచ్చాడు. అట్లాగే అన్నమాట. అలాగే సేవ అవుదని చెప్పాడు. నేను దేవుడు నాకు ఏం చెప్పాడు ఆయన చెప్పేశాడు. దేవుడు నాకు కళ్ళలో చూపించింది ఆయన చెప్పేసాడు.
అంటే దీర్ఘదర్శికి భవిష్యత్తు చెప్పేస్తాడు. దీర్ఘదర్శి, అటువంటి దీర్ఘదర్శి ఆసపు ఆయన రాసిన 50వ కీర్తన అంటున్నాడు, ఆయన తూర్పు దిక్కు నుండి దిగంతుల వరకు ఆయన పిలుస్తున్నాడు, భూమికి ఆకాశానికి ఆజ్ఞాపిస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. దేవుడు రండి, నా దగ్గరికి రండి, దాన్ని తెలుసుకోండి, రక్షణ భాగ్యం పొందుకోండి, మీ శ్రమలు, మీ కష్టాలు, మీ చింత నా మీద వేయండి, నేను మీకు సహాయం చేస్తాను అని పిలుస్తున్నాడు దేవుడు. పిలిచే దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన వస్తూ ఉంటే అగ్ని మండుతూ ఉంటది. ఆయన సీనాయి పర్వతం మీదకి దిగొచ్చినాడు, భూమి కంపించింది. ఆయన సీనాయి పర్వతం నుండి ఆకాశం దగ్గర అగ్నిలో ఇశ్రాయేలు ప్రభుతో మాట్లాడాడు. ఆయన మండుచున్న పనిలో మోషేను దర్శించాడు. ఆయన 10 ఆజ్ఞలు స్వాస్థంతో రాసి మోషేకి ఇచ్చాడు. ఆయన అంత గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మరి మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా మనకు కనపడితే మనం బ్రతకం, మనం చచ్చిపోతాము. డైరెక్ట్ గా కనపడితే మనం బతుకుతామా? అందుకని డైరెక్ట్ గా కనపడ్డాయి. ఆయన గట్టిగా గర్జిస్తే మనం బతుకుతామా? చచ్చిపోతామా? మెల్లని స్వరంతో మాట్లాడతాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించాడు, ఎంత భయంకరమైన దేవుడు ఒకసారి ఆలోచించాడు. ఆయన మన దేవుడు ఏం చేయించున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉంటాడంట. ఆయన తర్వాత ఏమంటున్నాడు? ఆయన ముందర అగ్ని మండుతున్నది. దేవుడు వస్తే ఆయన ముందు అగ్ని మండుతూ ఉంటారు. యేసుకేలు దర్శనం చూశాడు, యేషయా దర్శనం చూశాడు. దేవుడు ముందర మంట మండుతూ అగ్ని ఆయన దహించు అగ్ని అంటే 8 మందిలో రాయబడం. ఆయన దహించు అగ్ని అన్నాడు. 12 ఏప్రిల్ 12 చదవండి. ఏప్రిల్ 12 ఏప్రిల్ 12 నిశ్చలమైన రాజ్యము ఉంది. 29 ఏప్రిల్ 12 అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉంటాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో చూసారా? అందుకని దేవుడు గొప్పవాడు. ఆయన ప్రకాశమైన మేలుకు చెప్తా. ఇంకా ఏమంటాడు ఇక్కడ చూడండి. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయు విసురుతున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చును. ఆయన న్యాయం తీర్చుటగా బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా ఎదురు సమకూర్చుడని ఆయన ఆకాశానికి భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకనే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంట? నిత్యమైన రాజ్యం పొంది ఆయన రాజ్యాన్ని పొందుకోవాలి. ఎవరు పొందుకున్నారు ఆయన రాజ్యాన్ని? ప్రభువులను రక్షించబడిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆయన రాజ్యాన్ని పొందుకుంటారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రభువుల రాజ్యాన్ని పొందుకుంటారా? దేవుని రాజ్యాన్ని ఎవరు పొందుకుంటారు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, దేవుని అంగీకరించిన వాళ్ళు, ఆయన విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆయన రాజ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని దేవుని రాజ్యాన్ని పొందుకొని దైవ కృప కలిగి, దైవ కృప ఎప్పుడైతే నువ్వు రాజ్యం పొందుకుంటా, ఆయన రాజ్యాన్ని పొందుకుంటావో ఆయన కృప నా మీదకి వస్తుంది. మేము ఆయన రాజ్యం పొందుకున్నాము, ఆయన కృపకు పాత్రలు అయ్యాము. ఈరోజు ఆయన కృప వలన ఇలా నిలబడ్డాం, ఆయన కృప వలన సేవ చేస్తాం, ఆయన కృప వలన భోజనాలు కట్టుకుంటున్నాం, ఆయన కృప వలన క్షేమంగా ఉన్నాం, ఆయన కృప వలన సంతోషంగా ఉన్నాం, ఆయన కృప వలన మా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తాం. అంటే దైవ కృప కలుగుతుందన్నమాట. ఎప్పుడు రక్షణ పొందుకుని ఆయన రాజ్యాన్ని పొందుకున్నారు. దైవ కృప కలిగి ఉన్నారు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ఎలా ఉండాలంట?
వినయ భయభక్తులతో దేవుడి దగ్గర వినయంతో ఉండాలి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఆయన ముందర సాష్టాంగ నమస్కారం చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన భయపరచాలి. దేవుడికి ప్రీతికరమైన సేవ చేయడము అంటున్నాడు. ఆ రకంగా ప్రీతికరమైన సేవ అంటే ఆయనకి ఇష్టమైన సేవ చేయడం. ఆయనకి ఇష్టమైన సేవ ఏంటండి? ఆయనకి ఇష్టమైన సేవ ఏంటి? సువార్త చెప్పు, నువ్వు సువార్త చెప్పు, అది ఆయనకి ఇష్టమైంది. నేను దేవుడి గురించి 10 మందికి చెప్పు, అది ఆయనకి ఇష్టమైంది. దేవుడిని ఆరాధించు, ఆయనకి ఇష్టమది. ఆయన ఫస్ట్ వేసి ఆయనకి ఇష్టమది. ఆయన ఆరాధించు, ఆయనకి ఇష్టమది. ప్రార్థన చేయి, ఆయనకి ఇష్టమది. చెడు పనులు చేయకు, పాపం చేయకు, ఆయన ఇష్టం లేదు. ఆయనకి ఇష్టమయ్యే ఏంటయ్యి? పాపం ఆయనకి ఇష్టం లేదు. చెడు పని ఆయనకి ఇష్టం లేదు. అబద్ధం ఆయనకి ఇష్టం లేదు. చెడ్డమాటలు ఆయనకి ఇష్టం లేదు. అసూయ ఆయనకి ఇష్టం లేదు. ఈర్ష ఆయనకి ఇష్టం లేదు. కలహం ఆయనకి ఇష్టం లేదు. అలాంటి పనులు చేయకు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏంటా సేవ అంటే? తోటివారిని ప్రేమించు, తోటివారిని ఆదరించు, తోటివారికి సహాయం చేయి, తోటివారికి సువార్త చెప్పు, దేవుని గొప్పదనం చెప్పు, 10 మంది మందిరానికి తీసుకురా. అది ప్రీతికరమైన సేవ. అటువంటి సేవ చేయడము ఆలయాలుగా మన దేవుడు దహించండి. ఆయన దహించు అగ్ని, ఆయన దహించు అగ్ని. కాబట్టి ఆయన మండుతో ప్రకాశించేవాడు. ఆయన దహించు అగ్ని. ఆయన ముందర మంట వండుతూ ఉంటది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతూ ఉంటది. ఆయన భయంకరమైన దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి. ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. 10 మందికి సహాయం చేయాలి. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. తరతరములకు ఆయన నీకు నివాస స్థలంగా ఉంటాడు. ఆయన ప్రతిలంతకాలం క్షేమంగా ఉంచుతాడు. చనిపోతే దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి చేర్చుకుంటాడు. మరణాన్ని నుండి కూడా ఆయన విడిపిస్తాడు. నువ్వు చావు బతుల్లోకి వచ్చేసావు, చచ్చిపోతే బాగుంది అనుకుంటావు. ఎవరు తీసుకెళ్తారు? నీ ఆత్మని. ఆత్మ తీసుకెళ్ళబోతే నీ శరీరంతోనే బాధపడాలి. ఆ మరణాన్ని నుంచి విడిపించేవాడు దేవుడే. చావు బతుల్లో ఉన్నవాడు చచ్చిపోతే బాగుండు అంటాడు. అప్పుడు ఆత్మను దేవుడు తీసుకోవాలి. అదే విమోచించడం అంటారు. మరణాన్ని విమోచించేవాడు ఆయనే. సమాజంలోంచి నీ ప్రాణాన్ని విమోచించేవాడు. కరుణా ప్రకాశం నీ కిరీటంగా వచ్చేవాడు. పక్షిరాజు ఎవరి వలె నువ్వు బ్రతికంతకాలం నువ్వు బ్రతుకుతున్న ఆయన భయం కలిగినప్పుడు పక్షిరాజు ఎవరి వలె నీ యవ్వనం కొత్తగా వచ్చినట్టు మేలుతో తృప్తి వచ్చే దేవుడు, నీ సంవత్సరాలు పొడిగించే దేవుడు, నీ ఆయుష్కాలను పెంచే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను పోషించే దేవుడు. ఈరోజు మాకు ఏ లోటు లేదు, సమృద్ధించాడు దేవుడు. మేము తింటున్నాము, 10 మందికి పెడుతున్నాము. మేము తింటున్నాము, శుభ్రం సమృద్ధిగా 10 మందికి పెడుతున్నాం. అంటే దేవుడు ఎంత పంపించాడు. దైవ కృప పొందుకున్నాం మేము. అందుకనే దైవ కృప పొందుకోవాలి. ఎప్పుడు వస్తుంది దైవ కృప? రక్షణ పొందుకో, దేవుళ్ళకి మారిపో, ఈ లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, దేవుళ్ళకి వచ్చి. ఇప్పుడు ఐగుప్తులు మాత్రమే దేవుళ్ళు వచ్చినాయి. ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నది ఏక వాళ్ళలేదు. ఐగుప్తులు ఎవరు? లోకం. లోకం ఐగుప్తులు. ఈ రోజు లోకం మీదకి ఎన్నో వస్తున్నాయి. యుద్ధాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, తెగులు వస్తున్నాయి. కానీ నీకు అవేమి రావు. అవేమి నేను చేయవు. లోకంలోకి వచ్చింది ఏది నీ మీదకి రాదు. ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలీయువు, నువ్వు రక్షణ పొందుకున్న బిడ్డవు, తీవ్ర కృప పొందుకున్న బిడ్డవు. నీకే కష్టము రాదు, వరద నీ ఇంటికి రాదు, తెగులు నీ ఇంటికి రాదు. ఏ గుణాలు ఏ తెగులు నీ గుణాలు సమీపించదంటున్నాడు దేవుడు. ఏ తెగులు నీ గుణాలు సమీపించదు. ఏ కరువు నీ ఇంటిలో కాదు. లోకం కరువులో ఉంటే నీకు సమృద్ధి, లోకం వార్తల్లో ఉంటే నీ ఇంటికి వరద రాదు. తెలుసా మీకు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఇలా కరుణలో మమ్మల్ని పోషించాడు దేవుడు.
ఈరోజు వర్షం, ఈ నెలంతా వర్షం ఉంటుంది, నెక్స్ట్ మంత్ వర్షం ఉంది, ఎక్కడెక్కడ ఏం మునిగిపోతాయో తెలియదు. ఇప్పుడు మా ఇంట్లో సమృద్ధి ఇచ్చాడు, మా ఇంట్లో సమృద్ధి. నా ఇంట్లో 100 మంది భోజనం పెడతాను. ఇప్పుడు నేను ఎవరో వచ్చి భోజనం పెట్టుకుంటే పెట్టేస్తా, ఎందుకంటే నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడు. అందుకని కరువులో సమృద్ధి, కరువులో సమృద్ధి కలగజేసే దేవుడు, క్షేమంగా ఉంచే దేవుడు, నీకు స్వస్థపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, నడిపించే దేవుడు మా దేవుడు. ఆయన దహించు అధ్యాయుడు. ఆశాపు రాసిన కీర్తనలో 6 వచనాలు చదివితే దేవుడి యొక్క గొప్పతనం అని అర్థమవుతుంది. మహాపరుషుడైన తండ్రికి స్తోత్రాలు, మహామహిమ కలిగిన తండ్రికి స్తోత్రాలని, ఎన్నో మాటలతో మమ్మల్ని బలపరచాలని స్తోత్రాలు. అవును ప్రభు, దహించు అధ్యాయంలో దేవుని స్తోత్రం. నీ ముందర అగ్ని మండుచున్నది, నీ చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది, సీనాయి పడుతుంది, ఆకాశుని దాని అగ్నిలో ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవా, మోషేను దర్శించి మండుచున్న భుజంలో మోషేను దర్శించిన దేవా, అయ్యా గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన, కరువులో ఒక సమృద్ధి ఇచ్చే దేవుడు నాయన, ఈ లోకం మీదకి వచ్చే తెగులు మా దగ్గరికి రాకుండా కాపాడే దేవుడు నాయన. సునామీ వస్తుందా, అది మా ఇంటికి రాదు. తెగులు వస్తుందా, అది మా ఇంట్లోకి రాదు. అంత గొప్ప కరువులో సమృద్ధి ఇచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన, కరువులో పోషించిన దేవానికి స్తోత్రాలు నాయన. వర్షాల్లో నాయన లోకమంతా వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడ ఎంత వర్షం కురుస్తున్నా మాకు ఏమి కష్టం లేకుండా ఉన్న ప్రాంతంలో పెట్టిన దేవానికి స్తోత్రాలు నాయన. నీ కృప తండ్రి, నీ ప్రణాళికనైనా నీకు వందనాలు తండ్రి. ఈరోజు వర్షాలు వస్తున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు, సునామీలు వస్తున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, ఇల్లు కొట్టుకుపోతున్నాయి, వాహనాలు కొట్టుకుపోతున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు. కానీ ఈ రోజు మేము క్షేమంగా ఉన్నామంటే నీ కృపనైన, సజీవులు ఉన్నట్టే నీ కృపనైన, ఆరోగ్యం ఉన్నట్టే నీ కృపనైన, 2 పూట్ల భోజనం తింటున్నామంటే నీ కృపనైన, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నామంటే నీ కృప, నీ సన్నిధిలో నిలబడ్డామంటే నీ కృప, ప్రీతికరమైన సేవ చేస్తున్నామంటే నీ కృప. స్తోత్రాలు. మేమందరం కూడా నీ కృప, ప్రీతికరమైన సేవ చేయడం, దైవ కృప కలిగి వినయ భక్తుల రాజ్యం, నీ రాజ్యమును పొందుకుని నైనా ఈ రాజ్యమును పొందుకుని, దైవ కృప పొందుకుని వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుకోండి. మా సమస్య నుంచి విడిపించుకోండి. మా కుటుంబాల్లో మీకు మా సంఘ కుటుంబాలని క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఈ కంచె మాకు ఎప్పటికీ ప్రాకారంగా పెట్టమని మా ప్రభు మా రక్షకుడు ప్రభువును క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.